సౌత్ ఇండియన్ టిఫిన్స్ చేయగల 2 years ఎక్స్పీరియన్స్ కలిగిన చెఫ్లు కావాలి. హోటల్ 1977. అందరికి నమస్కారం. నేను మీ కిరణ్ రాయల్, జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గం ఇన్ఛార్జ్. ఏమన్నా మహేష్ అన్న, స్క్రిప్ట్ మహేష్ అన్న మళ్ళీ స్క్రిప్ట్ తీసుకొని ప్యాకేజ్ మళ్ళీ ఫ్రెష్గా ఈరోజు అది వచ్చినట్టుంది. అసలు నీ బాధ అర్థం కావట్లేదు. జనసేన ఉత్తరం వెళ్ళిపోయావు, వైసీపీలోకి పోయావు, అక్కడ పోయి ఎలక్షన్ సమయంలో ప్రచారం చేసుకోకుండా ఇప్పుడు కూడా మా నాయకులు తిడితే నీకేమొస్తుందో అర్థం కావట్లా. ఇందాక పవన్ కళ్యాణ్ గారి ఆస్తుల గురించి మాట్లాడావు, ఆయన లావాదేవీల గురించి మాట్లాడావు. ఒక విషయం అడుగుతున్నా నేను, ఈరోజు స్క్రిప్ట్ మహేష్ అంటే పోతిన మహేష్ పేరు స్క్రిప్ట్ మహేష్ అని నామకరణం చేద్దాం జనసైనికులంతా. ఎందుకంటే ఆయన గతంలో ఎప్పుడు కూడా స్క్రిప్ట్ తీసుకొచ్చి మాట్లాడాడు కాదు, గత 15 రోజులుగా ఆయన స్క్రిప్ట్ తీసుకునే మాట్లాడుతున్నాడు. అందుకే స్క్రిప్ట్ మహేష్ అని పెడతాం. ఈరోజు ఆయన మాట్లాడుతూ ఇందాక పవన్ కళ్యాణ్ గారి ఆస్తులు ఎంత, 2 సినిమాలు 90 కోట్లు వచ్చాయా, ఇవన్నీ మాట్లాడే ముందు 15 రోజుల క్రితం నీ ఆస్తులు ఎంత, ఇప్పుడు నీ ఆస్తులు ఎంత చెప్పగలుగుతావా? ఏమైనా అఫిడవిట్ చూపించగలుగుతావా? లేదా మమ్మల్ని చెప్పమంటావా? 15 రోజుల క్రితం నీ అప్పులంతా, ఈ 15 రోజుల్లో నీ ఆస్తులు ఎంత పెరిగిందో, ఎంత నీకు చేరిందో చెప్పగలరు. ఒకటి మాట్లాడు. నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడానికే వైసీపీ వాళ్ళు తీసుకున్నారు. నువ్వు ఏదో విజయవాడ వెస్ట్ పోటు కడది కాదు, కానీ ఈ రోజు నువ్వు సిద్ధమని ఎనక జగన్ ఫోటో పెట్టుకుని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు మాట్లాడిస్తున్నారు. ఎందుకు నిన్ను చేర్చుకుందే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికే వైసీపీలో చేర్చుకున్నట్టుంది. ఏం మాట్లాడుతున్నావు అంటే, నువ్వు మాట్లాడిన 10 నిమిషాలకంతా మీ బాస్, రెండో బాస్ సజ్జల గారు మాట్లాడాలి ఇప్పుడే. అదెందుకు ఇద్దరు సపరేట్ గా మాట్లాడటము? ఇద్దరు కలిసి ఒకేసారి ప్రెస్ మీట్ పెట్టచ్చు కదా, ఇద్దరు కలిసే పెట్టచ్చు కదా, కలిసే మాట్లాడచ్చు కదా. మరి కాసేపు నువ్వు కూడా వస్తాడు, పోసాని కుక్క, వాడు మాట్లాడతాడు. ముగ్గురు కలిసి పెట్టండి ప్రెస్ మీట్, చూస్తాం. మీరు ముగ్గురు వచ్చినా 300 మంది వచ్చినా పవన్ కళ్యాణ్ గారి ఇంటర్వ్యూ కూడా మీరు టచ్ చేయలేదు. రాజకీయాల్లో ఉన్నత విలువల కోసం ఆయన పొత్తులు పెట్టుకున్నాడు. అంతేగాని నువ్వు ఈ రోజు నీ పరిస్థితి విజయవాడ వెస్ట్ ఏంటో అందరికీ తెలుసు, నీ ఆర్థిక లావాదేవీలు ఏంటో అందరికీ తెలుసు. ఈరోజు మీరు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఆస్తులు కొన్నారు, ఎక్కడ ల్యాండ్లు కొన్నారు చూపిమంటా ఉంటే చూపి వెయిట్ చేస్తాం. నువ్వు ఏమనుకున్నావు మేము కూడా చూపిస్తాం. నువ్వు ఎక్కడెక్కడ ఈ 15 రోజుల్లో తమరి ఒక స్టైల్ ఎలా మారిందో మాకు తెలుసు. కేవలం ఈ 15 రోజుల కోసమే, ఈ 18 రోజుల కోసమే నీ ఒక అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. మే 13 సాయంత్రం కుక్కల చించిన ఇస్త్రీలాగా తమరు బతుకుంటుందని తెలుసుకోండి. ఎందుకంటే రాబోయేది కూటమి, మా జనసేన, టీడీపీ, బీజేపీ కూడా ప్రభుత్వం రాబోతుంది. తర్వాత మీ పార్టీకి అడ్రస్ ఉండదు, మీరు అడ్రస్ ఉండదు. ఈ విషయం తెలుసుకొని పవన్ కళ్యాణ్ గారి ఆస్తుల గురించి, ఆయన వ్యక్తిగత లావాదేవీల గురించి మాట్లాడేటప్పుడు మీ వ్యక్తిగత ఆస్తులు, మీ వ్యక్తిగత లావాదేవీలు చెప్తారని అడుగుతున్న స్క్రిప్ట్ మహేష్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.